8వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా నియోజకవర్గ తరఫున, మరి రాష్ట్రం తరఫున, భారతదేశం తరఫున ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 78వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 77 సంవత్సరాలు గడిచింది మన స్వతంత్రం వచ్చి. ఎవరైతే త్యాగమూర్తులు ఉన్నారో త్యాగమూర్తులు అందరూ కూడా ఈరోజు మన దేశాన్ని సాధిస్తే ప్రగతి బాగుంటుందని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి స్వతంత్రం తీసుకొచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు అయిపోయి 78వ సంవత్సరానికి అడుగుపెడుతూ మనం వారు సాధించిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్క యువత అందరూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి కృషి ఉండాలి. అనేక ఇబ్బందులున్నా ఈరోజు చదువు పరం కానీ, మనం వైద్యం పరం కానీ, విద్యాపరం కానీ, అనేక సమస్యల పరంగా కానీ, ఈరోజు స్పోర్ట్స్ ఒలింపిక్ ఆడే దాంట్లో కానీ ముందు మన దేశాన్ని ముందుకు ప్రగతి పదంలో నడిపే దాంట్లో ప్రతి ఒక్కరూ కృషి చేసి మనం ఏదైతే కావాలని సాధించిన దేశాన్ని ముందుకు తీసుకునే దాంట్లో ప్రతి ఒక్క యువత అందరూ కూడా ముందుండాలని ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అనేక ఆటంకాలు ఉన్న ఈరోజు రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ కావాలని సాధించిన తర్వాత తెలంగాణలో కావలసిన సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, అదేవిధంగా మనం మన ఉద్యోగ వృత్తి కానీ అన్ని విధాల బాగోగులు బాగుండాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన అనేక పరిశ్రమలు రావాలని ఈరోజు అమెరికా వెళ్ళి మనకు కావలసిన యుఎస్ఏలో ఉన్న అనేక పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఆ క్యాబినెట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ఇచ్చేస్తున్నారు. అది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మనం సాగునీరుకి ఈరోజు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్ ఉందో సీతారామ ప్రాజెక్టును ఈరోజు ఓపెనింగ్ చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడానికి సెకండ్ మన పంప్ హౌస్ను ఓపెన్ చేయడానికి ఈరోజు 12:30కు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దాని తర్వాత ఈరోజు రైతులు బాగుండాలని, రైతే రాజు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 1,00,000 రూపాయలు మాపైంది. అదేవిధంగా 1,50,000 మాపైంది. 2 లక్షల మాఫీకి ఈరోజు కంకణం కట్టి వైరాల్లో భారీ బహిరంగ సభలో కూడా ఈరోజు 2 లక్షల మాఫీని ఈరోజు ఓపెనింగ్ చేయబోతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారికి మరి ప్రతి యువతకు అందరూ కూడా ముందుండాలని ఈరోజు మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.